12 సంవత్సరాల ఈడు కలిగినట్టు ఒక చంటి పాప చనిపోతే, చనిపోయిందని అందరూ నిర్ధారిస్తే, అందరూ గొల్లుగా కూర్చుని మంచం చుట్టూరు ఏడుస్తుంటే, యేసుప్రభు వారు లోనకెళ్ళి ఈ పాప చనిపోలేదు, నిద్రిస్తుంది, ఉండండి అని చెప్పి ఆయన చేయి పట్టుకుని తాళితక్మి అనగానే ఆ అమ్మాయి లేచి కూర్చుని దేవునికి మహిమ చెల్లించింది. ఇది జరిగే పని అని అంటారు. చనిపోయిన వాటికి ప్రాణం రావటం ఎంత గొప్ప అద్భుతమైన కార్యం అండి. ఒక రోజున ఒక విధవరాలి కొడుకు చనిపోయాడు. ఆ విధవరాలి కొడుకు చనిపోయిన తర్వాత తల్లి ఏడ్చి ఏడ్చి గుండెలు బాదుకుంటుంది. చుట్టుపక్కల వారందరూ కూడా చూస్తున్నారు. ఆమెకి ఎంత బాధ వచ్చిపడ్డది. యవ్వన కుమారుడు చనిపోయాడు, యవనస్తుడు చనిపోయాడు. పోషించే ఆధారం లేదు. ఈ తల్లికి కూడా అండగా నిలిచేవాడు. తల్లిని ఎప్పుడు కూడా సాగుతుండేవాడు, పని చేసుకొచ్చి చక్కగా చూసుకునేవాడు. అయితే ఈరోజు నా కుమారుడు చనిపోయాడు, ఆమెకు ఆధారం లేదు. అయ్యో అని యవ్వన కుమారుని చూసి ఆమె ఏడుస్తున్నట్టు. నిజంగా యవ్వన కుమారులు, యవ్వనంలో ఉన్నట్టు పిల్లలు చచ్చిపోతే చాలా బాధ కలుగుతుందండి. ఆ బాధ, ఆ శోకం తల్లిదండ్రులకు తప్ప ఇంకెవరికి తెలియదండి. బయట వారు చచ్చిపోయాడు అనుకుంటారు, కానీ ఆ కన్నపేగు కలిగినటువంటి ఆ శోకాన్ని ఎవరు కూడా గమనించలేకపోతే దేవుడు మాత్రమే గమనిస్తారు. అంత బలమైనటువంటి చావుని చూసిన యేసు ప్రభువారు మరి ఊరిలోకి ప్రవేశించగాని ఆ కుమారుడిని మరి పాడి మీద తీసుకెళ్తుంటే ఆ పాడిని ఆపు చేసి ఆయన చెయ్యి వేయగానే ఆ కుమారుడు లేచి కూర్చుని ప్రభుకి మహిమలు చెల్లించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత అద్భుతం అండి. ఏమన్నా జరిగే పనులేని అంటారా? మనుషులు చేసే పనులు ఎలాగ ఉంటాయి? మనుషులు ఏమన్నా చింతకాయలు, మంత్రాలకి చింతకాయలు రాలుతాయా? మంత్రాలకి ఎప్పుడు చింతకాయలు రాలవు. చాలామంది ఇలాగే చేస్తూ ఉంటారు. నేను ఇప్పుడు యేసు నామములో నీకు దెయ్యాన్ని వెలగడతాను అంటారు. వాడు ముందే పడిపోతాడు. ఏమండి, వాడు ముందే పడిపోతాడు. నీళ్లు చిమ్ముతారు, రకరకాల చేష్టలన్నీ చేస్తుంటారు. ఇటువంటి పనులన్నీ చేసి ఆత్మీయ విషయాల్లో బలహీనులైన వారు ఏదో గొప్ప ప్రవక్తలాగా చేస్తూ మరి అనేక మంది జనాలకి లోకువుగా కనబడటమే కాకుండా యేసుప్రభు యొక్క నామాన్ని దూషించేటట్లుగా చేస్తున్నారు. స్వస్థతలు ఉన్నాయి, నేను కాదంటలేదు, కానీ తగిన ఆత్మ నీ దగ్గర ఉందా? స్వస్థత కలగాలంటే తగిన ఆత్మ నీతో ఉండాలి. ఆత్మ నీతో ఉంటేనే కార్యం చేస్తుంది. ఆత్మ నీతో ఉండటానికి చాలా 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 విషయాల్లో నువ్వు దేవుని దగ్గర కట్టుబడి ఉండాలి. దేవుని ఆత్మ నీ దగ్గర ఉన్నది అని చెప్పడానికి గుర్తులు చాలా ఉన్నాయి. అటువంటి గుర్తులు నీ దగ్గర ఉన్నాయంటే లేవేమో బహుశా. చాలామంది ఇదే విధంగా చేస్తున్నారు.